కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి మీకు చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది. అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి రావటము, చక్కగా పరీక్షలు రాయటము, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది. ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది. సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది. 70% వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తను వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము, తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండటము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము, తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, ఆంజనేయ స్వామికి 21 నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము, విశేషముగా సుందరకాండ పారాయణ, మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య, అసూయ, ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూశారు కదండి, ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. చెప్పిన నియమాలు పాటించండి, గ్రహబలాన్ని చేకూర్చుకోండి. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి మీకు చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది. అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి రావటము, చక్కగా పరీక్షలు రాయటము, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది. ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది. సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది. 70% వరకు
ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తను వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము, తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండటము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము, తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, ఆంజనేయ స్వామికి 21 నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము, విశేషముగా సుందరకాండ పారాయణ, మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూశారు కదండి, ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. చెప్పిన నియమాలు పాటించండి, గ్రహబలాన్ని చేకూర్చుకోండి. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. వారికి ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తను వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము, తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండటము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము, తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, ఆంజనేయ స్వామికి 21 నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము, విశేషముగా సుందరకాండ పారాయణ, మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూశారు కదండి, ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. చెప్పిన నియమాలు పాటించండి, గ్రహబలాన్ని చేకూర్చుకోండి. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.